श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంచాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। మకర జ్యోతిని గురించి క్రిందటి కార్యక్రమంలో తెలుసుకున్నాం। ఇప్పుడు ఆ మకర తత్వాన్ని గురించి తెలుసుకుందాం। మకరము అన్నది మనకు ప్రతి దేవాలయాల్లోనూ మకర తోరణము కనిపిస్తూనే ఉంటుంది। మకర తోరణము అన్నదే మొసలి యొక్క చిహ్నము। అందరూ దేవుడి పాదాలకు, ఆయన అభయ హస్తాలకు మొక్కి ఆ తర్వాత వచ్చేస్తుంటారు। కానీ ఆ మకర తోరణాన్ని గురించి ఎవరూ పట్టించుకోరు। మహాశక్తివంతమైన ఆ మకర తోరణము మధ్య కాలపురుషుడి రూపమైన, శివుడి యొక్క రుద్ర రూపమైన కీర్తిముఖుడున్నాడు। ఆ కీర్తిముఖుడి చుట్టూ 12 రాశి చక్రములు ఉన్నాయి। ఆ 12 రాశి చక్రములు అటు ఇటు ఉన్న మకరములు భుజములై నిలబడి ఉన్నాయి। ఆ భుజస్కంధములపైనే కుడి భుజము వైపు చక్రం ఉంటుంది, ఎడమ భుజము వైపు శంఖం ఉంటుంది। కుడి భుజము వైపు నుండి ఉన్న చక్రము జీవిత చక్రం, కాలచక్రం, సుదర్శన చక్రం। ఈ మకరానికి అంత ప్రాముఖ్యత ఎందుకు ఇచ్చారు అని ఆరా తీస్తే, పరిశోధిస్తే ఆ నిగూఢ అర్థం, పరమార్థం ఏంటంటే, శివుడి శిఖరాగ్రము నుండి గంగాదేవి ప్రవేశించి భారతావనిలో ప్రవహిస్తుంటే ఆ గంగాదేవికి వాహనం ఎవరయ్యా అంటే మకరము, మొసలి। అదేవిధంగా ఆ వరుణుడికి, జలతత్వమైన వరుణ దేవుడికి వాహనం ఎవరంటే మకరమే। ఈ జలతత్వానికంతా మకరమే వాహనమై ఉంది। అంతేకాకుండా చంచలగా నిత్యం జలతత్వముతో ఉండి తామర పుష్పముపై ఉన్న ఆ లక్ష్మీదేవి యొక్క వాహనం ఎవరంటే మకరము। ఈ విధముగా త్రిశక్తులకు, గంగాదేవికి, వరుణదేవుడికి, లక్ష్మికి వాహనములు ఎవరంటే మకరములే। అందుకని ఈ ముద్రల గురించి నిత్యం తపస్సు చేసి చేసి నాకందిన విజ్ఞానాన్ని
మీకందరికీ అందజేయాలనే తపనతో తపస్సుతో ఇప్పుడు ఆ మకర ముద్రని కూడా చిత్రించి చూపిస్తున్నాను. మకర జ్యోతి శ్రీకర శుభకర ముద్ర ఇది. అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప సహస్రారమే శబరి శిఖరం బ్రహ్మ కపాలం నిస్థానం సహస్రారమే శబరి శిఖరం బ్రహ్మ కపాలం. ఈ మధ్యనున్నది జ్యోతి స్వరూపమైన గురు శక్తి, గురుత్వాకర్షణ శక్తి, దక్షిణామూర్తి, గురువు యొక్క అనుగ్రహ తత్వముతో నిత్యం ఇలా అయస్కాంత క్షేత్రాన నిక్షిప్తమై ఆ దివి నుండి అందుతున్న అద్భుత మహిమాన్విత శక్తి తరంగాల్ని తనలో విలీనం చేసుకునేదే సంక్రమణము, సంయోగము అంటుంటారు. ఈ త్రికోణ తత్వముతో ఇక్కడున్న పిరమిడ్ ఆకారము అధోముఖంగా ఉంది, ఇలా ఊర్ధ్వముఖంగానూ ఉంది. ఈ రెండు ఏకమైతే ఈ కోణం ఇలా ఉంటే ఇది దివి కోణము, మరొకటి భువి యొక్క త్రికోణము. ఈ రెండు కోణములే హరిహర కోణములు. ఈ పైనున్న సూర్యనారాయణుడు హరి అయితే ఇక్కడున్న భూమి శివలింగముగా ఈ భూమధ్య రేఖ నుండి ఖండించితే అరుణాచలమై వెలిగేది రుణపాశాలను త్రెంచేది పృథ్వీజలముల దాటినది నాభిజలజమై వెలిగేది కలిడుంకుండ్రు అన్న పేరుతో మణిపూరకమై వెలిసేది. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప ఓం ఓం. ఆ దక్షిణామూర్తి యొక్క అనుగ్రహ తరంగాలతో పరిభ్రమిస్తూనే ఉంటుంది. స్త్రీ పురుషుల ప్రకృతి తత్వం ఇది. ఇక్కడున్న హిమాలయ పర్వతముల నుండి ఆ కాస్మిక్ కిరణాలు ప్రవేశించి ఆ శివుడి యొక్క శిఖ నుండి గంగాజలం ఈ విధంగా మన హిందూ దేశాన్ని పునీతం చేస్తూనే ఉంటుంది. ఆ తల్లి యొక్క అనుగ్రహ తరంగాలలో మనం స్నానమాచరించి ఆ విశ్వేశ్వరుడి యొక్క అనుగ్రహానికి పాత్రులైతే గత జన్మలో మనం చేసుకున్న పాపదోషములన్నీ నశించిపోతాయన్నదే అందులో దాగిన పరమార్థం. ఈ మకర జ్యోతి ఏ సమయాన ఆవిర్భవిస్తుంది? ఈ విధంగా సూర్యనారాయణుడి యొక్క త్రికోణము, ఈ విధంగా శివలింగములోని త్రికోణము రెండు ఏకమైతే నారాయణుడు శివుడు హరిహరులు ఏకమైతే ఆవిర్భవించిందే మకర జ్యోతి. పంపా తీరం ఆత్మవిశుద్ధికి ఆధారం ఆకాశానికి ఆరంభం. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప. కనుబొమల మధ్య ఒక జీవకళ ఆజ్ఞాచక్రపు మిలమిలా చర్మచక్షువుల కందని మకరము అన్నది కూడా సంసార సాగరములోని కష్ట సుఖములనే రెండు కోరల మధ్య ప్రతి జీవి ఇరుక్కుపోయి ఆ సంసార సాగరం నుండి బయటపడలేక ఆ మకర పట్టులో చిక్కుకొని జీవితాంతం ఆ బాంధవ్యాల నుండి తప్పించుకోలేక
ఆశా వ్యామోహాలతో నిత్యం పరుగులు తీస్తూనే ఉంటాడు. కానీ ఆ మకర బాంధవ్యం వెనక్కి లాగుతూనే ఉంటుంది, సంసార చక్రంలో బంధించి వేస్తుంది. ఈ మకర ధ్వజం అన్నది కూడా మన్మధుడి యొక్క పతాక చిహ్నము. కామంతో కళ్ళు మూసుకుపోయాడు అంటుంటారు. ఆ కాముడి మన్మధుడి పతాకము కూడా మకరమే. ఆ మకర పట్టు పట్టిందంటే, ఆ ప్రేమలో పడితే అది కూడా మొసలి పట్టు లాంటిదే. ఎంతటి బలవంతుడైనా ఆ మకరం నుండి తప్పించుకోలేక గిలగిలా కొట్టుకోవలసిందే. మానసికమైన మకర పట్టు అది. ఆ మకరము యొక్క బలమైన జలతత్వాన్ని తెలియచేసేదే ఈ మకర ధ్వజము. మకరము గురించి మరొక ఉదాహరణ ఆది శంకరాచార్యులు. ఆయన సన్యాసం తీసుకుంటానని తల్లితో చెబితే ఆమె ఒప్పుకోలేదు. వెంటనే సమీపంలో ఉన్న సరస్సులోకి దిగిన వెంటనే అక్కడున్న మొసలి ఆయన కాలును పట్టివేసింది. అమ్మా అని కేక వేసి, నా కాలును మొసలి పట్టివేసిందమ్మా, నన్ను బయటపడేలా చెయ్యి అని అడిగితే, నేనేం చేయాలి తండ్రి, ఎలాగైనా తప్పించుకొని బయటికి రా నాన్న అంటూ కన్నీళ్లు పెట్టుకుంటే, ఏమీ లేదమ్మా, నువ్వు ఒక్క చిన్న మాట అంటే ఆ మొసలి నన్ను వదిలేస్తుంది అన్నాడు. ఏం చెప్పాలో త్వరగా చెప్పు నాన్న అనేసరికి, నీవు తప్పనిసరిగా సన్యాసం స్వీకరించవచ్చు అని చెప్పమ్మా, వెంటనే ఆ మొసలి వదిలేస్తుందన్నాడు. ఆ తల్లి అనేసరికి నిజంగానే ఆ మొసలి వదిలింది. శంకరాచార్యులు బయటకు వచ్చాడు. ఆ క్షణమే ఆయన సన్యాస దీక్ష తీసుకోవడానికి బాల్యంలోనే ముందడుగు వేశాడు. ఇక్కడ దాగిన పరమార్థం సంసార సాగరమనే మకర దంతముల నుండి తప్పించుకోవాలంటే, ఆ వ్యామోహ బాంధవ్యాలని తప్పించుకోవాలంటే ఆ మకరం వదిలివేసింది. ఇక నేను సన్యాసిని, ఈ విశ్వానికంతా నా విశ్వ విజ్ఞానాన్ని అందించాలి అనే తపస్సు తపనతో విశ్వ విజ్ఞానాన్ని అందిస్తూ ఆ కాలడి అనే గ్రామం నుండి హిమాలయాల వరకు పాదయాత్రలు చేసుకుంటూ శంకరాచార్యుల పీఠములను స్థాపించి అతి చిన్న వయసులోనే వేద విజ్ఞాన నిధి అయ్యాడు. ఈ విధముగా మకర ముద్రని చేయటం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి అత్యద్భుతమైన సహాయకారిగా మన కరము ఉపయోగపడుతుంది. మన కరములోనే ఇక్కడున్న స్థానము కిడ్నీ స్థానము. ఆ కిడ్నీ అన్నది ఆరోగ్యకరంగా ఉండాలంటే ఈ విధంగా బొటను వేలితో ఇలా నొక్కి మనం ఈ మకర ముద్రని ఇలా చేయగలిగితే కిడ్నీ సమస్యలు ఉండవు. ఎటువంటి దోషములనైనా ఇలా కత్తరించి వేయచ్చు. ఈ మకర ముద్రే మరి కాసేపట్లో మకరముగా, లక్ష్మీ వాహనముగా ఏ విధంగా మారుతుందో చూద్దాం. మకర జ్యోతి శ్రీకర శుభకర ముద్ర ఇది. స్వామి శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సందోహం. స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప. మోహినిగా ఉన్న ఆ విష్ణు అంశాన్ని చూసి పరమశివుడు కౌగులించుకున్న వెంటనే, ఇలా ఏకమైన వెంటనే హరిహరసుతుడు అయ్యప్ప జన్మించాడని ఒక ఉదంతం. ఈ త్రికోణమే మోహిని త్రికోణము, యోని త్రికోణము, శక్తి త్రికోణము. ఊర్ధ్వముఖంగా ఉన్నది శివ త్రికోణము. ఈ రెండింటి మధ్య ముఖ్యమైన షట్కోణ తత్వముతో కుమారస్వామి యొక్క జననము కూడా ఆవిర్భవించింది. ఇదే త్రికోణము మరి కాస్త నిశితంగా చూస్తే 5 ముఖములైన మకర తత్వాలు మనకు
త్రికోణాకారంలో కనిపిస్తున్నాయి. మరిచేది భక్తి ప్రపత్తులు దాటేది, శరణు శరణమని చాటేది స్వామి. ఇలా అన్ని దిక్కుల నుండి మకర తత్వముతో కత్తరించి వేసేదే ఈ మకర తార. అటువంటి అద్భుతమైన హరిహర త్రికోణములు ఏకమై అయ్య అప్ప అనే అయ్యప్ప ఆవిర్భవించాడు. మకర సంక్రమణ దినాన మనకు జ్యోతి స్వరూపంగా ఆకాశాన దేదీప్యమానంగా దర్శనం కలగజేస్తున్నాడు. అటువంటి అద్భుతమైన షట్కోణ తత్వముతో మకర తార ఎలా ఉందో, నా దృష్టికి ఏ విధంగా ఆ మకర తారలో అయ్యప్ప సాక్షాత్కరించాడో ఇప్పుడు నేను చిత్రించి చూపిస్తున్నాను. ఓం స్వామి శరణమయ్యప్ప అనుకుంటూ శరణఘోష చేస్తూ భక్తులు ఆ శబరిమలై కొండల్ని సునాయసంగా పాదబలంతా దేహబలంతా అంటూ ఉత్సాహంతో ఉరకలు వేస్తూ ఆ స్వామిని దర్శించుకుంటుంటారు. అటువంటి మకర తార జ్యోతి దర్శనానికి పరితపిస్తుంటారు. ఆ దర్శన భాగ్యంతో జన్మ ధన్యమైందని శబరి కొండలు మారుమోగేలా స్వామియే శరణమయ్యప్ప అంటూ హోరెత్తిపోయేలా జనసంద్రం భక్తి పారవస్యంతో అయ్యప్పని స్తుతిస్తూ ఆ అయ్యప్ప యొక్క అనుగ్రహం కోసం తపిస్తూ తపస్సు చేస్తూ ఆ దీక్షలో ఉండి మకర తార దర్శనంతో ఆనంద పారవస్యంలో మునిగి తేలుతుంటారు. ఈ తార మకర తార ఆ యొక్క ముద్రని ఎంత అందంగా తెలియజేస్తుందో, నా మనోదృష్టికి ఆ తండ్రి ఏ విధంగా సాక్షాత్కరించాడో అద్భుతమైన అనుభూతి. 30 ఏళ్ల క్రితం 14 సంవత్సరములు ఈ అయ్యప్ప కొండకెళ్ళినప్పుడు నాకు కనిపించిన మనోదృష్టికి అందిన మహాశక్తివంతమైన నక్షత్ర ముద్ర ఇది. ప్రతి కోణానికి అంగశాస్త్ర ప్రకారం ఆ 2 కాళ్ళు ఎలా ఆయన ముద్ర వేసుకొని మకరాసనముతో ఇంత అందముగా కూర్చొని మకర తత్వముతో సాక్షాత్కరించాడో చూస్తే పరమ అద్భుతం అనిపించింది. ఇంతకంటే జీవితాన ధన్యమైన విషయం మరొకటి లేదు అనిపిస్తుంది. కనివిని ఎరుగని ఘనయోగం, జగములు ఎరుగని జపమంత్రం. శీతల స్నానం తొలి నియమం, భూతల శయనం మలి నియమం. శీతల స్నానం తొలి నియమం, భూతల శయనం మలి నియమం. ఏకభుక్తమే త్రికోణ తత్వములోనే ఈ మకర తారలోనే అయ్యప్ప అనుగ్రహ సందర్శనం నాకందితే అవన్నీ మీకందించాలనే తపనతో ఈ హరిద్ర వర్ణముతో మీకందరికీ ఆ హరిహరుల అనుగ్రహ తరంగాలు నిత్యం మీ ఇంట ప్రవేశించి ఎటువంటి ఛాయాదోషాలనైనా తొలగించే అతి శక్తివంతమైన మకర జ్యోతి శ్రీకర ముద్ర ఇది.
అటువంటి ముద్ర వలన మీ ఇంట ఆ హరిహరాదుల అయ్యప్ప స్వామి అనుగ్రహము, ఈ షట్కోణ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహము, ఈ అయ్యప్ప అనుగ్రహమే కాకుండా గణేశ్వరుడి అనుగ్రహం కూడా వీరు త్రికళ తత్వముతో ఆలోచిస్తే వీరు ముగ్గురు శివపుత్రులే. ఓం ఘం గణపతి అయి నమః, ఓం సాం శరవణ భవాయ నమః, ఓం అయ్యప్ప స్వామియే నమః అనుకుంటూ ఈ మకర జ్యోతిని దర్శించుకోగలిగితే తప్పనిసరిగా మీలో దాగి ఉన్న గత జన్మ ఛాయా దోషాలు, మలిన దోషాలు, ప్రారాబ్ధములు, సంచితములు ఇవన్నీ నశించి ఆ దేవదేవుడి అనుగ్రహం కలిగి అనేక రకములైన అదృష్ట తరంగాలు మీ గదిలోకే కాకుండా మీ మదిలోకి కూడా ఈ హరిద్ర వర్ణమంతా ప్రవేశించి మీ దరిద్ర దోషాల్ని దగ్ధం చేయాలనే ఈ మకర జ్యోతి అనుగ్రహ శ్రీకర శుభకర ముద్రని ఈ వారం ఉత్తరాయణ ముద్రగా, అతి శక్తివంతమైన అనుగ్రహ తరంగాల ముద్రగా, ఆ విలీన ఆకాశంలో ఉదయించిన హరిహర సంగమ ముద్రగా, కాస్మిక్ కిరణ ప్రవేశం మీ ఇంట కలగాలని నా యొక్క 72,000 నాడుల నుండి ఈ శక్తి తరంగాలన్నీ ఇందులో ప్రవేశింపచేసి మీ ఇంట కూడా ఈ తరంగాల నుండి అద్భుతమైన మహిమాన్వితమైన శక్తి తరంగాలు మీకందరికీ అందజేయమని అయ్యప్ప స్వామిని, ఆ విఘ్నేశ్వరుడిని, సుబ్రహ్మణ్య స్వామిని త్రికరణ శుద్ధిగా వేడుకు